చైతన్యరావు, అర్జునం వంటి ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'తెప్పసముద్రం'. సతీష్ రాబోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహాలో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. తెప్పసముద్రం అనే గ్రామంలో లాయర్ విశ్వనాథ్ అలియాస్ రవిశంకర్ ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. అతని కొడుకు గణేష్ అలియాస్ చైతన్యరావు ఆ ఊరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా ఉంటాడు. ఇక అదే ఊర్లో విజయ్ అలియాస్ అర్జునమ్మంటి ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. అనాథ అయిన అతను ఆ ఊర్లో అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ ఉంటాడు. టౌన్‌కు వెళ్లి చదువుకునే ఆడపిల్లలు అతని ఆటోలోనే వెళ్తుంటారు. ఇక ఆ ఊర్లోనే గజ అనే ఒక లోకల్ రౌడీ కూడా ఉంటాడు. అతను విజయ్‌కి తెలియకుండా అతని ఆటోలోనే టౌన్‌కి గంజాయిని తరలిస్తూ ఉంటాడు. విజయ్ క్యారెక్టర్ గురించి తెలిసి ఉండటం వలన పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఇక అదే గ్రామానికి చెందిన ఇందు అలియాస్ కిషోరి దాత్రిక్‌ను విజయ్ ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనిని ఆరాధిస్తూ ఉంటుంది. 15 ఏళ్లుగా తెప్పసముద్రం గ్రామానికి చెందిన టీనేజ్ అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారనే విషయంపై గణేష్ దృష్టి పెడతాడు. అతను తన తండ్రి విశ్వనాథం మొదలు అందరిని అనుమానిస్తూనే ఉంటాడు. అతనికి విజయ్‌పై, గజపై కూడా అనుమానం వస్తుంది. దాంతో వాళ్ళపై కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. తమ గ్రామానికి చెందిన టీనేజ్ అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారకులెవరన్నది కనిపెట్టే పనిలో అతను ఉండగానే మరికొంతమంది అమ్మాయిలు మిస్ అవుతారు. అదే సమయంలో విజయ్‌తో గజ చేస్తున్న గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడుతుంది. దాంతో అమ్మాయిలు కనిపించకుండా పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం ఉందని భావించిన గణేష్ ఏం చేస్తాడు? అతని అనుమానం నిజమేనా? ఇందుతో విజయ్ పెళ్లి జరుగుతుందా? అనేది మిగిలిన కథ. దర్శకుడు సతీష్ రాబోలు ఈ కథను తయారు చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో విలేజ్‌కి మాత్రమే పరిమితమైన కథను ఎంచుకున్నాడు. ఓ విలేజ్‌కి చెందిన అమ్మాయిలు అదృశ్యం కావడానికి కారకులెవరనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ విషయంలో అసలు సూత్రధారులెవరు అనే విషయం వైపు నుంచి ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఈ కథలో ప్రధానమైనవిగా చైతన్యరావు, అర్జున్ అమ్మంటి, రవిశంకర్, విలన్ గజ పాత్రలు కనిపిస్తాయి. ఈ 4 పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా అసంతృప్తిని కలిగిస్తుంది. ఒక రకంగా చైతన్యరావు, అర్జునమ్మటి పాత్రలు బెటర్ అనుకునేలా ఉంటాయి. చైతన్యరావుకు ఉన్న ఇమేజ్‌కి ఆ పాత్రకి ఆయన అంతగా సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. కథను బలంగా తయారు చేసుకోకపోవడం వలన కథనం కూడా బలహీనంగానే అనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే సన్నివేశాలు సోసోగా సాగిపోతూ ఉంటాయి. ఇక మధ్యలో అర్జునమ్మంటి కళ అంటూ సాగదీసిన ఎపిసోడ్ ఆడియన్స్‌కి అసహనాన్ని కలిగిస్తుంది. తెరపై పాత్రలు మోసం చేసుకోవచ్చు కానీ ప్రేక్షకులు తెల్లముఖం వేసుకునేలా చేయకూడదు. ఇక కళకి సంబంధించిన కథ కళ మాదిరిగానే ఉండాలి తప్ప సెకండ్ హాఫ్ అనుకునేలా ఉండకూడదు. పెద్దపల్లి రోహిత్ అందించిన సంగీతం కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమీ అనిపించదు. శేఖర్ పోచారంపల్లి ఫోటోగ్రఫీ, సాయిబాబా ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. అసలు 'తెప్పసముద్రం' అనే టైటిల్ చూడగానే, ఆ టైటిల్‌ను డిజైన్ చేసిన పోస్టర్ చూడగానే ఇది సముద్ర తీర ప్రాంతానికి చెందిన జాలర్ల నేపథ్యంలో నడిచే కథనేమో అనిపిస్తుంది. కానీ తీర కథలోకి వెళితే ఇది విలేజ్ నేపథ్యంలో నడిచే కిడ్నాప్ డ్రామా. ఇక్కడే ఆడియన్స్ కొంత ఆలోచనలో పడతారు. క్లైమాక్స్ విషయంలో కూడా దర్శకుడు తడబడ్డాడు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఉంటే నిజంగా ఇది ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే క్లైమాక్స్. ఇక కొత్త ఆర్టిస్ట్‌ల దగ్గర నుంచి సరిగ్గా తీసుకొని అవుట్‌పుట్ ఇబ్బంది పెడుతుంది. లవ్ కామెడీ పాళ్ళకు కాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, కథలో వినోదపరమైన అన్ని అంశాలు ఉండేలా చూసుకొని ఉంటే, రవిశంకర్ పాత్రను ఇంకాస్త ఉపయోగించుకొని ఉంటే బెటర్‌గా ఉండేదేమో అని అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతున్న 'తెప్ప సముద్రం' మూవీ యొక్క రివ్యూ.